ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినాన దేవుని మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృపను సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఈ లోకంలో మనం ఏ పని చేసినా ఆ పని చక్కగా జరగాలని కోరుకుంటూ ఉంటాం. అది వివాహమైన, ఉద్యోగ ప్రయత్నమైన, ఒక వ్యాపారమైన, చేస్తున్న వ్యవసాయపు పనైనా, ఇల్లు కట్టే విషయమైనా, అది ఏ పనైనా కానివ్వండి, ఆ పని చక్కగా జరగాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని దానిని ప్రారంభించేటప్పుడు అనుకొని ప్రారంభిస్తూ ఉంటాం. ఆ పనులన్నిటినీ ప్రారంభించేటప్పుడు చక్కగా జరగాలని ప్రారంభిస్తూ ఉంటాం. మరి కొన్నిసార్లు మనం ప్రారంభించిన ఆ పనుల్లో సఫలతను చూడలేకపోతూ ఉన్నాం. మనం ప్రారంభించిన ఆ పనుల్లో విజయాన్ని చూడలేకపోతూ ఉన్నాం. దానివల్ల మన హృదయాలలో నెమ్మదిని కూడా కోల్పోతూ వస్తున్నాం. మరి నువ్వు ప్రారంభించిన ప్రతి పని కూడా చక్కగా జరగాలి అంటే పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 9వ వాక్యంలో మనం గమనించినట్లయితే, మీరు ఏ పని చేసినా అది చక్కగా జరగాలి అంటే నిబంధన వాక్యములను అనుసరించి మీరు చేయవలెను అని ఈ వాక్య భాగంలో తేటగా రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డ, మరి నువ్వు ప్రారంభించిన పనుల్లో ఒక్కొక్కసారి విజయాన్ని చూడలేకపోవడానికి గల కారణం ఏమిటి అని నువ్వు ఆలోచన చేశావా? నీ చేత్తో నువ్వు పట్టిన పని మధ్యలో ఎందుకు ఆగిపోతుంది అని ఒకసారి ఆలోచన చేశావా? మరి నువ్వు ఏ పని చేసినా అది చక్కగా జరగాలి అంటే నిబంధన వాక్యాలను అనుసరించి చేయాలి అని ఈ వాక్యం తేటగా తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాలలో అనేక మంది దేవుని బిడ్డలైనా లోకస్తులైనా గాని మనుషుల ఆలోచన ప్రకారం సొంత జ్ఞానాన్ని అనుసరించి, నాకు జ్ఞానం ఉంది కదా, నాకు ధనం ఉంది కదా, నాకు వెనకొస్తున్న మనుషులున్నారు కదా, నాకు అంతో ఎంతో అధికారుల సహాయం ఉంది కదా అని దేవుని మాటలను ప్రక్కన పెట్టేసి దేవుడిచ్చిన నిబంధన వాక్యాలను అనుసరించి ఆ పనులన్నిటినీ ప్రారంభించి చేయకుండా సొంత జ్ఞానంతో చేస్తూ ఉంటారు. అందుకే ఆ పనుల్లో వాళ్ళు విజయాన్ని చూడలేకపోతూ ఉన్నారు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 17వ వాక్యంలో, దేవుని వాక్యాన్ని తృణీకరించకుండా దానిని ప్రేమించి గైకొనిన ఎడల దేవుని ఆశీర్వాదము మన మీదికి మెండుగా వచ్చును అని రాయబడి ఉంది. మనం దేవుని వాక్యాన్ని అనుసరించి ఏ పని చేసినా ప్రభువు దాన్ని సఫలపరుస్తాడు. మన కాలమందు మనం నిశ్చయంగా ఫలిస్తాం, మనకు నెమ్మది కలుగుతుంది. మరి ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని తృణీకరించకుండా అంగీకరిస్తామో అప్పుడు నిశ్చయంగా గొప్ప ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం. చేస్తున్న పనులన్నిటిలో విజయాన్ని చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మొదటి రాజు రెహబాము, చివరి రాజు యెహోయాకీము. మరి ఈ రాజుల కాలంలో ఎంతో మంది ప్రవక్తలు వచ్చి విగ్రహారాధనను గూర్చి హెచ్చరించారు. కానీ ఆ రాజులు ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపించారు, రంపాలతో కోశారు, ఇనుప సంఖ్యలతో వాళ్ళను బంధించారు. యెహోయాకీము రాజు ప్రజలను హింసించి వాళ్ళ యొక్క కూలిని బెగబట్టాడు. తన కొరకు ఒక నగరాన్ని కట్టించుకున్నాడు. ఈ కారణం వల్ల దేవుడు యిర్మీయాను పంపించి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు ఈ రాజైన యెహోయాకీము చేసిన పనేమిటంటే ధర్మశాస్త్రాన్ని తీసుకొని కత్తితో కోసి మండుతున్న అగ్నిలో దాన్ని పడేశాడు. దానివల్ల అతడు యెరూషలేము గుమ్మాల్లో ఏడవబడి దేవుడు చెప్పినట్లుగా గాడిద చావు చచ్చాడు. అతడు సింహాసనం మీద ఇక నిలవడు అని దేవుడు చెప్పినట్టుగానే జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనం పాడు చేయకూడదు. ధర్మశాస్త్రము అంటే దేవుని ఆజ్ఞలు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వాక్యంలో, ఆజ్ఞను తిరస్కరించువాడు శిక్షనొందుతాడు, నా సేవకుడు ఎక్కడ ఉండునో నేనును అక్కడే ఉందును అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, సేవకుడు ఎక్కడ నిలిచి ఉన్నా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటాడు గనుక అక్కడ దేవుడు ఉంటాడు. నా సేవకుడు ఎక్కడ ఉంటాడో నేనును అక్కడే ఉండేదును అని దేవుడు చెప్పే ఈ మాట యొక్క ఆంతర్యం ఏమిటంటే, దేవుడు సేవకుని ద్వారా వాక్యముతో మనతో మాట్లాడతాడు. సేవకుడు చెప్పే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అందుకే వాక్యాన్ని సేవకుడు బోధించే సమయంలో మనం జాగ్రత్తగా వినాలి. ఆ వాక్యాన్ని మనం భయంతో వినాలి. లేకపోతే మనం శిక్ష నొందుతాము అనే సత్యాన్ని గ్రహించాలి.
ధర్మశాస్త్రాన్ని పెడచెవున పెట్టేవాని ప్రార్థన దేవునికి అసహ్యము అని సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వాక్యంలో రాయబడి ఉంది. వాక్యాన్ని వినేటప్పుడు మనం జాగ్రత్తగా వినాలి. దాన్ని పెడచెవున పెట్టకూడదు. వాక్యాన్ని భయభక్తులతో వినాలి. సౌలు పౌలుగా మారకముందు దమస్కు పట్టణంలో అనేక మంది క్రైస్తవులను హింసిస్తూ ఉన్నప్పుడు ప్రభువు అతనితో, సౌలా సౌలా, నన్నెందుకు నువ్వు హింసిస్తున్నావని ప్రశ్నించాడు. అంటే ఇక్కడ సౌలు హింసించింది సంఘాన్ని. మరి సంఘము అంటే క్రీస్తు శరీరమై ఉంది. అందుకే సంఘానికి ప్రకటిస్తున్న దేవుని వాక్యాన్ని గాని దేవుని సేవకులను గాని తిరస్కరిస్తే మనం దేవుణ్ణి తిరస్కరిస్తున్నామని అర్థం చేసుకోవాలి. ఆదామును మనం గమనిస్తే దేవుని యొక్క ఆజ్ఞను వినకుండా తప్పు చేసి దేవుడు తినవద్దన్న పండును తిన్నాడు. తన మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నాడు. మరి మనం దేవుని ఆజ్ఞను గైకొనే వారమైతే మహిమ శరీరంతో అక్షయులంగా కొనిపోబడతాం. మోషే, యెహోషువ కూడా అంటున్నారు, ధర్మశాస్త్ర విషయంలో తప్పిపోకూడదు అని. మరి నువ్వెప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానిస్తావో అప్పుడు నువ్వు ఏ పని చేసినా వాక్యానుసారంగా చేయగలుగుతావు. అప్పుడు నువ్వు చేసే ఏ పనైనా దేవునికి ఇష్టంగా మార్చబడుతుంది. దేవుని కనుదృష్టి నువ్వు చేస్తున్న పని మీద ఉంటుంది. అప్పుడు నిశ్చయంగా దేవుడు నువ్వు చేస్తున్న ప్రతి పనిని కూడా ఆశీర్వాదకరంగా జరిగిస్తాడు. మరి ఈ దినము నుంచి నువ్వు ఏ పని ప్రారంభించినా దేవుని ఆజ్ఞల ప్రకారం, దేవుని మాట ప్రకారం నువ్వు వాక్యానుసారంగా చేయగలిగినట్లయితే నువ్వు పట్టిన ప్రతి పనిలో విజయాన్ని చూడగలుగుతావు. నువ్వు పట్టిన ప్రతి పని కూడా చక్కగా జరిగించబడుతూ ఆశీర్వాదకరంగా ముగించబడుతుంది. మరి ఈ దినాన ఈ మాటలు విన్న నీ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రతి పనిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించునుగాక. వాక్యానుసారంగా ఆ పనులన్నిటినీ జరిగించాలనే మనస్సును దేవుడు ఈ దినాన నీకు కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం ఈ మాటలు విన్న బిడ్డల్ని మీరు పేరు పేరున ఆశీర్వదించండి. ప్రారంభించిన ప్రతి పని చక్కగా జరగాలంటే నీ వాక్యానుసారంగా జరిగించాలని మీరు తెలియపరుస్తూ ఉన్నారు. మరి నీ వాక్యానుసారంగా చేస్తే ప్రతి ఒక్కరికి నెమ్మది కలుగుతుందని, ఆ పనులన్నిటిలో విజయం కలుగుతుందని, ఆశీర్వాదాలు మెండుగా కురిపించబడతాయని మీరు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ మాటలు విన్న నీ బిడలు ఈ దినాన ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ బిడలు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలం చేయండి. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, వ్యవసాయమైనా, కుటుంబంలో జరుగుతున్న వివాహమైన, ఒక గృహం కట్టే విషయంలోనైనా, ప్రతి విషయంలో కూడా నీ నామమందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా ఆజ్ఞలను అనుసరిస్తూ నీ మాటలను తృణీకరించకుండా నీ మాటకు లోబడి ప్రతి పనిని జరిగించడానికి మీరు కృప దయచేయండి. అట్టి కృపతో నిబిడల్ని మీరు బలపరిచి నిబిడలు చేస్తున్న ప్రయత్నాలన్నిటినీ సఫలం చేసి నిబిడల్ని మీరు బహుగా ఆశీర్వదించమని యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.